అందరికీ నమస్కారం అండి. నేను ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో బఠానీలను యూజ్ చేసి పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను. నాన్ వెజ్ కర్రీస్కి మరియు వెజ్ కర్రీస్ అయినా పన్నీర్ కర్రీ వంటి వాటిలో ఈ పులావ్ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ చలికాలంలో బఠానీలను విరివిగా లభిస్తాయి. మరెందుకు ఆలస్యం, గ్రీన్ బఠానీ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో స్టార్ట్ చేద్దానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో వాటర్ వేయాలి. గ్రీన్ బఠానీలను వేసి శుభ్రంగా కడిగి ప్లేట్లో తీసుకోవాలి. దానిలో ఉన్న బఠానీలను వేరు చేసి ఒక బౌల్లో తీసుకోవాలి. ఇక్కడ నేను అరకప్పు బఠానీలు తీసుకున్నాను. మరొక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు బియ్యం వేయాలి. వాటర్ వేసి శుభ్రంగా కడగాలి. పైన మూత పెట్టాలి. ఒక కుక్కర్ని తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో వెన్నను వేయాలి. ఇక్కడ నేను అమూల్ బటర్ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర బటర్ లేనట్లయితే కొద్దిగా ఆయిల్ని యూజ్ చేయవచ్చు. దీనిలో జీడిపప్పును వేసి వేగనివ్వాలి. వేగిన వాటిని ప్లేట్లో తీసుకోవాలి. దంచిన యాలకులు 2 లేదా 3 లవంగాలు, 1 బిర్యానీ ఆకు. ఇక్కడ లవంగాలు వేయడం వీడియో స్కిప్ అయింది, దయచేసి గమనించగలరు. అరకప్పు గ్రీన్ బటర్ని వేసి కలిసే విధంగా కలపాలి. పులావ్ ప్లెయిన్గా తినాలనుకుంటే 2 లేదా 3 పచ్చిమిర్చి యాడ్ చేయవచ్చు. ఇక్కడ నేను పచ్చిమిర్చిని యాడ్ చేయట్లేదు. బియ్యాన్ని వేసి లైట్గా వేగనివ్వాలి. ముందుగా వేయించిన జీడిపప్పు వేసి 2 కప్పుల వాటర్ను కూడా వేయాలి. రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. పన్నీర్ కర్రీలోకి ఈ పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పైన మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి, ఉడికించాలి. మూత తీసి ఒక గరిటె సహాయంతో మొత్తం కలిసే విధంగా కలపాలి. సర్వ్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.